ఒకసారి ఒక వ్యక్తితో దేవుడు ఈ విధంగా మాట్లాడాడంట. ఏంటంటే, నీ ఇంటి ముందు ఒక పెద్ద బండ ఉంది కదా, దాన్ని దగ్గరకు పోయి ప్రతిరోజు తోయమని చెప్తా ఉన్నాడనమాట. అది అతని బలానికి, అతని సామర్థ్యానికి మించిందే. అయినప్పటికీ కూడా అతడు విశ్వాసంతో ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేసుకొని, దేవా, ఈరోజు నేను తోయడానికి వెళ్తున్నాను, ఈ రోజైనా ఈ యొక్క బండ తప్పకుండా నేను తోసినప్పుడు ఆ లోయలో పడిపోవాలి అని చెప్పేసి రోజు అనుకుంటా ఉన్నాడు అనమాట. వెళ్తున్నాడు, ఒక 5 నిమిషాలు దాన్ని ఇట్లా బలంగా తోస్తున్నాడు, కానీ అది ఒక ఇంచు కూడా కదలట్లేదు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం అలానే చేస్తున్నాడు, కానీ ఒక్క ఇంచు కూడా ఆ పెద్ద బండరాయి కదిలినట్టుగా అనిపించట్లేదు. ఒకరోజు అతడు చాలా నిరాశపడి ఇంకా ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ప్రభువా, నేను చాలా రోజులుగా, సుమారుగా 1 సంవత్సరం కాలంగా ఈ యొక్క బండను తోస్తూ ఉన్నాను, కానీ ఏమీ జరిగినట్టుగా అనిపించట్లేదు, ఒక ఇంచు కూడా జరగలేదు అని చెప్పేసి అతడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనితో మాట్లాడిన మాట ఏంటంటే, ఒక్కసారి నీ కండలను చూసుకో. నువ్వు సంవత్సరకు ముందు చాలా బలహీనంగా ఉండేవాడివి, కానీ నువ్వు ఎప్పుడైతే వాటిని యొక్క బండను తోయడం మొదలుపెట్టినావో, దాని యొక్క శక్తి చేత లేకపోతే నీ బలం చేత దాన్ని తోయడం మొదలుపెట్టినావో, ఆ రోజు నుంచి నీ కండలు లేకపోతే నీ నరాలు బలపరచబడడం మొదలుపెట్టాయి. ఇప్పుడు నువ్వు కండలతో నిండినటువంటి ఒక వ్యక్తిగా నువ్వు మార్చబడ్డా. ఒకసారి నీ యొక్క బలంను పరీక్షించు. అంతకుముందు నువ్వు బలహీనుడుగా ఉండేవాడివి, అంతకుముందు ఒక చిన్న రాయిని కూడా లేపలేనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వాడివి. ఇప్పుడు ఒక పెద్ద బండను సైతము తోయగలిగినంత సామర్థ్యాన్ని నువ్వు పొందుకున్నట్టుగా నీ మనస్సు, నీ హృదయము సిద్ధపరచబడింది అని చెప్పేసి దేవుడు అన్నాడంట. ఆ తర్వాత కొంతకాలానికి ఒక ప్రాంతం నుంచి కొంతమంది వచ్చేసి ఆ బండను మాకు కావాలని చెప్పేసి తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారంట. అంటే చూడండి, గాడ్ పర్పస్ఫుల్లీ పుషెస్ యూ టు ఫేస్ ద ఛాలెంజెస్, టు ఫేస్ ద ట్రబుల్స్, టు ఫేస్ ద ట్రామా, టు ప్రిపేర్ యూ మెంటల్లీ, ఫిజికల్లీ అండ్ ఎమోషనల్లీ అండ్ స్పిరిచువల్లీ, ఆత్మీయంగా, మానసికంగా, అదేవిధంగా భౌతికంగా నిన్ను సిద్ధపరచడానికి దేవుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల గుండా మనల్ని తీసుకెళ్తాడు అనేటువంటిది తప్పకుండా మనకు అర్థం కావాలి.